రైతు బిడ్డ పల్ల ప్రశాంత్ అన్న. ఎందుకు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్ కావాలనుకుంటున్నారు? రైతు బిడ్డ ట్యాగ్ పెట్టుకొని వచ్చినట్టు పబ్లిక్ అంటారు కానీ బయట అమర్దీప్ ఫ్యాన్స్ కానీ రైతు బిడ్డ వచ్చి కామన్ మ్యాన్గా ఉండి అక్కడ అంతవరకు వెళ్ళడం గ్రేట్. ఇంకోటి అక్కడ ఇచ్చిన టాస్క్లన్నీ కూడా కంప్లీట్ చేసిన గేమ్ పరంగా చూసుకుంటే ఆ విషయంలో అయితే రైతు బిడ్డనే విన్ కావాలి. టాప్ 3లో ఎవరు ఉంటారు? టాప్ 3లో అయితే ఫస్ట్ పల్లవి ప్రశాంత్, తర్వాత శివాజీ, తర్వాత ఎవరు ఉంటాడు అన్న. మరి రన్నరప్ ఎవరు? శివ సారే. శ్రీముఖి డబ్బులు తీసుకొని వస్తుంది, ఎవరు తీసుకొని బయటకు వెళ్తారు? నాకు తెలిసి అయితే అమర్దీప్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన డబ్బుల కోసం ఫ్లాట్ కొనుక్కోవాలని అన్నాడు కాబట్టి, ఆయన గేమ్ పరంగా చూసుకున్న ఏం లేదు కాబట్టి ఆయన విన్నర్ కావడని చెప్పేసి డౌట్తో ఆయన డబ్బులు తీసుకుంటాడు పక్క. రైతులకు డబ్బులు ఇస్తా అంటున్నాడు పల్లవి ప్రశాంత్, ఇస్తాడా? 100% ఇస్తాడు నమ్మకం మాకైతే రైతు బిడ్డలా మాకున్నది. ఒకటి ఆయన ఇవ్వకుండా ఇస్తా అని చెప్పాడు చూడు, అక్కడనే హార్ట్ టచింగ్ అయిపోయింది. 90% ఇస్తాడన్న. రాహుల్ సింప్లాంజీ కూడా ఎయిర్ సెలూన్ షాప్ పెట్టుకుంటా అని అన్నాడు, కానీ ఎయిర్ సెలూన్ షాప్ పెట్టుకోకుండా విన్ అయిన తర్వాత ఒక కార్ కొనుక్కున్నాడు. అలాగే పల్లవి ప్రశాంత్ కూడా రైతులకు డబ్బులు ఇస్తా అని ఇవ్వకపోతే? పల్లవి ప్రశాంత్ వేరు, రాహుల్ సింప్లిగంజ్ వేరన్న. ఆయన ఒక సెలబ్రిటీ, అంతకుముందు యూట్యూబ్ నుంచి ఆయన సెలబ్రిటీ. ఈయన యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి వచ్చాడు. ఈయన రైతు బిడ్డ, రైతు కష్టాలు ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. ఈయన కల్చర్ వేరు, ఆయన కల్చర్ వేరు, డిఫరెంట్. ఈయన రైతు బిడ్డ కాబట్టి రైతులకు ఖచ్చితంగా ఇస్తాను. రైతులకు కూడా ఎవరికి అందరికి ఇస్తాను లేదు. ఎవరైతే పెట్టుబడి పెట్టి ఆర్థికంగా నష్టపోయి ఊరేసుకొని ఇట్లా మందు తాగి చనిపోతారు, ఆర్థికంగా నష్టపోయి ఉంటారు చూడు, రైతు పంట చేతికొచ్చి కూడా అలాంటి వాళ్ళకి ఇస్తా అన్నాడు కాబట్టి 100% ఇస్తాడు. పెద్ద ప్రభుత్వాలే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎన్నో కోట్లు చూసి వెనకేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంత తక్కువ ప్రైజ్ మనీని ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వెనకేసుకోవడని ఏమనుకుంటున్నారు మీరు? ఇస్తా అని చెప్పాడు కదా, 50 lakhs వస్తుంది కాబట్టి ఇస్తా అన్నాడు కాబట్టి అందులో కొద్దిమైనా ఇచ్చినా కానీ చాలన్న. ఒక కామన్ మ్యాన్గా ప్రభుత్వాలకు ముఖం మీద కొట్టి రైతులకు వెళ్ళిపోయిండు అనుకో, ఆ విషయంలో ఆయన గెలిచినట్టే. ఫ్యాక్ట్ చెప్పాలండి, ఎన్ని వేల కోట్లు తిన్న కేసీఆర్ కానీ వీళ్ళు అందరికన్నా బెస్ట్ నాకు తెలిసి. రైతు బిడ్డ ఇస్తా అన్నారు చూడు, ఆ మాట చాలన్నా గెలిచినట్టే. ఇంకా మేమంతా రైతు బిడ్డ ఒక్కడే గెలిచినట్టు, మేమందరం కామన్ మ్యాన్స్ అందరం గెలిచినట్టే. ఇంకా బిగ్ బాస్ విన్నర్ అయిన వాళ్ళందరూ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అవుతున్నారు అంటున్నారు. అలాగే ముందు సినిమాల్లో పల్లవి ప్రశాంత్ని చూడవచ్చా? పల్లవి ప్రశాంత్ సినిమాలో చూడడం కాదన్న, ఆయన హీరో అవుతాడని నాకు నమ్మకం 100%. నెక్స్ట్ ఇయర్ కల్లా ఆయన హీరో అవుతాడు పక్క. ఆయనకి ఆ టాలెంట్ ఉంది. ఇంతకుముందు ఫోక్ సాంగ్ కూడా 3 చేశాడు. ఆయన ఫ్రెండ్స్ కూడా మోసం చేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ బుద్ధి వస్తుంది. ఆయన హీరో అవుతాడు. ఆ హీరో లక్షణాలు ఉన్నాయి ఆయన దగ్గర. కంపల్సరీ హీరో అవుతాడు. ఆయనకి సైడ్ క్యారెక్టర్లు మాత్రం చేయడు ఆయన. అది మాత్రం నమ్మకం ఉంది నాకైతే. మామూలు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి విజయ్ దేవరకొండ ఎంత పెద్ద స్టార్ అయ్యిందో తెలుసు. అలాగే విజయ్ దేవరకొండ అంత పెద్ద స్టార్ అయ్యేంత టాలెంట్ పల్లవి ప్రశాంత్ దగ్గర ఉందా? విజయ్ దేవరకొండ అంత బ్యాక్గ్రౌండ్ అంతా సపోర్టింగ్ అంతా లేకపోవచ్చు. ఆయన లాంగ్వేజ్ పరంగా, ఆయన యాటిట్యూడ్ పరంగా ఆయన విజయ్ దేవరకొండ ఈజ్ బెస్ట్ యాక్టర్. బట్ ఒక కామన్ మ్యాన్గా ఆలోచించుకుంటే రవితేజ కానీ, నాని కానీ అలా ఇన్స్పిరేషన్ తీసుకునేట్లో పల్లవి ప్రశాంత్ ఉంటాడని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఇంత పూర్తి హీరో నేమ్ సంపాదించారు కాబట్టి పల్లవి ప్రశాంత్ రియల్ లైఫ్లో హీరో అయిపోయింది కాబట్టి పల్లవి ప్రశాంత్ వాళ్ళని తీసుకుంటాడు ఇన్స్పిరేషన్ అనుకుంటున్నాను నేనైతే. రవితేజ, నాని సరసన పల్లవి ప్రశాంత్ నిలుస్తారు. మరొక హీరో వస్తున్నాడు పల్లవి ప్రశాంత్, ఈయనను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ముందు ఇంకా హీరోలు వస్తున్నారు అంటారంటావా? 100% అన్న. తెలంగాణ ఫోక్ సాంగ్ చేసే ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ, సింగర్స్ కానీ, కామన్ మ్యాన్స్ ఉన్న వాళ్ళు, తెలంగాణ సాంస్కృతిక కళాకారులు ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పల్లవి ప్రశాంత్కి ఇన్స్పిరేషన్ అన్న. మాకు తెలిసి అయితే ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే అంత పెద్ద సెలబ్రిటీ మా అసోసియేషన్ నుంచి కాకపోవచ్చు కానీ ఒక తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ ఫోక్ సాంగ్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరిలో హీరో అయిపోతాడు అన్న. ఇప్పుడు కానీ బిగ్ బాస్ ఏపీ వాళ్ళని విన్నర్ చేస్తుంది. మరి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ తెలంగాణ కదా, మరి విన్నర్ అయ్యే అవకాశం ఉందా? లాస్ట్ మూమెంట్లో స్టార్ మా తిప్పేసే అవకాశం ఉందా? అలా దింపితే మాత్రం బిగ్ బాస్ మీద ఉన్న మంచి ఒపీనియన్ వెళ్ళిపోతుంది. నాగార్జున హోస్ట్గా చేస్తున్నారు కానీ ఇంతకుముందు ఎవరిగ్రీన్ మన్మధుడు, ఆ ఒపీనియన్ కూడా మారిపోతుంది అన్న. పబ్లిక్లో అవేర్నెస్ వచ్చేస్తుంది. అమర్దీప్కి ఇచ్చాడు అనుకో, గేమ్ పరంగా చూసుకున్నా గేమ్ పరంగా ఆడలేడు, క్యాప్టెన్షిప్ కూడా సంపాదించలేడు, లాంగ్వేజ్ పరంగా చూసుకున్నా వల్గర్గా మాట్లాడాడు. పల్లవి ప్రశాంత్ ఎక్కడ కూడా గైడ్లైన్స్ అనేది ఎగ్జిట్ చేసి మాట్లాడలేడు. ఎప్పుడు కూడా బిగ్ బాస్లో ఏమి ఇచ్చారో ఎక్కువరకు పరిమితి ఇచ్చారో అంతవరకే మాట్లాడాడు. ప్రతి ఒక్కరిని చెల్లి అన్న రెస్పెక్ట్ అలా పిలిచాడు. ప్రతి ఒక్కరితోని రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అన్న, గెలవడం అని ఇంపార్టెంట్ కాదు. టాస్కులు కంప్లీట్ చేసిండు. ఇంకోటి క్రమశిక్షణ ఎలా ఉండాలి బిగ్ బాస్ హౌస్లో రియాలిటీ గేమ్లో అనేది పల్లవి ప్రశాంత్ ఈజ్ పర్ఫెక్ట్ ఆడిండు. ఆయనకు సపోర్ట్ శివాజీ నిలిచింది కాబట్టి శివాజీని కూడా నేను చాలా అభినందిస్తున్నా. హాయ్ అమ్మ. ఆయన బిగ్ బాస్ చూసారా? చూస్తామమ్మా. ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటారు? పల్లవి ప్రశాంత్. ఎందుకండి పల్లవి ప్రశాంత్? ఆయన అంటే చాలా బాగా ఆడుతుండు కదమ్మా, దానికోసం బాగుంటుంది. ఆయననే విన్ అవుతాడని అనుకుంటున్నాం మేము. రైతులకు డబ్బులు ఇస్తా అంటున్నారు, ఇస్తారా? రైతు బిడ్డ కదమ్మా ఆయన. రైతు బిడ్డ రైతుకు మంచిగానే ఉంటుంది కదా. అలాగ ఉంటే సామాన్య వ్యక్తి పోయి విన్నర్ అవుతున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? మా అట్లాంటి వాళ్ళకి చాలా గర్వంగా ఉంటుంది. అలాంటి అబ్బాయి వెళ్ళి అట్లా బిగ్ బాస్లు ఉండి విన్ అవుతాడంటే చాలా బాగుంటుంది అమ్మ. మాకు కూడా సంతోషమే ఉంటుంది.